మనము మామూలుగా రోడ్స్ మీద వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అంటే రోడ్స్ బ్రేక్ అవ్వడం, వర్షాకాలంలో ఇంకా గూడా ఆ గుంతలు అవన్నీ చూస్తూ ఉంటాం. సో, ఇట్లాంటివంతా మనం కూర్చొని గవర్నమెంట్ సరిగ్గా పని చేస్తలేదు అది ఇది అని మాట్లాడుతుంటాం. కానీ జస్ట్ ఆ రోడ్‌లో గుంతలున్నాయి అండ్ కన్‌స్ట్రక్షన్ కరెక్ట్‌గా అవుతలేదు అని క్వెషన్ చేసినందుకు ఒక పర్సన్‌ని చంపేశారు. ఆ విషయం మీకు తెలుసా? అది ఇప్పుడు జరిగింది కాదండి. ఆల్మోస్ట్ 2003లో సత్యేంద్ర దూబే అని చెప్పేసి. ఈయన స్టోరీ చాలామందికి తెలీదు. బట్ ఈ స్టోరీ అంటే నేను ఈ స్టోరీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ నేను చాలా మూవ్ అయినా. అంటే ఎమోషనల్‌గా చాలా బాధేసింది. అంటే ఒకరు క్వెషన్ చేసినందుకు గవర్నమెంట్‌ని, సిస్టమ్‌ని క్వెషన్ చేసినందుకు చంపేస్తారా అని చెప్పేసి. అండ్ ఒక విజిల్ బ్లోవర్ అంటే సమ్‌వన్ హూ వాంట్ టు బ్రింగ్స్ లైట్ అంటే ఒక జరిగింది. నేను సొసైటీలో ఉన్నాను. నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌ని. సో, నేను ఇది వెలుగులోకి తీసుకొస్తా ఈ నిజాలు అని ఒకరు అనుకున్నందుకు చంపేశారు అంటే ఇంకా ఇంకా సిస్టంలో ఏమి ఉంది అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ జస్టిస్ జరుగుతుంది అని అనిపిస్తుంది. ఈ స్టోరీ ఏంటంటే హీ వాజ్ అ ఐఐటీ ఇంజినీర్. హీ కేమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చిన ఆయన చదువుకున్నారు, ఇంజనీర్ అయినారు. అయిన తర్వాత అంటే ఆయన ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్‌లో పార్ట్ అయినాడో అతనికి అర్థమైంది ఏందంటే ఈ హైవే కన్‌స్ట్రక్షన్‌లో బీహార్‌లో చాలా అవకతవకలు అయితున్నాయి, కరప్షన్ జరుగుతుంది. క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తలేరు రోడ్‌లో. ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అంత మంచి క్వాలిటీ రోడ్ ఇస్తలేరు. అండ్ ఎస్పెషల్లీ అది హైవేస్‌లో ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ రోడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది అంటే మనుషులు చచ్చిపోతారు కదా! సో, ఇది ఆయన రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి డైరెక్ట్ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్‌కి లెటర్ రాయడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన రిక్వెస్ట్ కూడా చేసినాడు. ఏమంటే ఆయన ఐడెంటిటీ ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు అని చెప్పి. బట్ స్టిల్ సమ్‌హౌ అది బయటికెళ్ళింది. సో, అక్కడ ఉన్న గవర్నమెంట్‌లో మనుషులు, అతని డిపార్ట్మెంట్ మనుషులు అతనికి అగెయిన్స్ట్‌గా వెళ్ళి 23 నవంబర్ 2003 గాయాలో అతన్ని చంపేశారు. అంటే రోడ్ మీద ఆయన వెళ్తూ ఉంటే ఆయన చాలా స్ట్రగుల్ చేసిండో. అంటే అందరి దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కింద డిపార్ట్మెంట్ నుంచి మీది వరకు కంప్లైంట్స్ ఇస్తూ వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా జస్టిస్ జరగలేదని చెప్పేసి లాస్ట్‌కి ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది, మెయిల్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆయనకి ఆ థ్రెట్ ఉంది, ప్రాణభయం ఉందని చెప్పేసి ఇది ఎక్కడ కూడా రివీల్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా అది ఆ నేమ్ బయటికెళ్ళింది. అండ్ అక్కడ అందరు వాళ్ళు కాన్స్పిరసీ చేసి ప్లాన్ చేసి ఈ డిపార్ట్మెంట్లో ఇంత లాయల్ పర్సన్, ఇంత అంటే అన్కరప్టెడ్ పర్సన్ ఉంటే వాళ్ళకి డేంజర్ అని చెప్పేసి రోడ్ మీద వెళ్తున్న పర్సన్ని ఎర్లీ మార్నింగ్ గన్‌తోని షూట్ చేసి చంపేశారు. అండ్ దానికి కనీసం మర్డర్ అని కూడా రంగు ఇవ్వలేదు. అంటే ఆ కలర్ కూడా ఏమిచ్చారు, ఏం ఫ్రేమ్ చేశారంటే ఒక దొంగలు వచ్చి రాబరీలో చంపడం జరిగిందని చెప్పేసి దాన్ని ఫ్రేమ్ చేసి ఈ రోజు వరకు కూడా ఆయన చేసిన స్ట్రగుల్, ఆయన ప్రాణత్యాగం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రోజు వరకు కూడా అన్నోటిస్డ్ వెళ్ళింది. అండ్ ఎవరికి కూడా దీని గురించి తెలియదు. అంటే ఆయన చేసింది ఈ రోజు వరకు తెలియకుండా ఉండడం ఎవరికైనా తెలుసా? ఈ పేరు సత్యేంద్ర దూబే అనే పేరు ఎవరు తెలియదు. బికాస్ అది తొక్కేశారు. అంటే ఇట్లా ఎవరైనా సరే న్యాయం కోసం, జస్టిస్ కోసం ముందుకు వచ్చి ఫైట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా హీరోసే. అండ్ హీరోస్ పేర్లు ఎప్పుడు అన్నోటీస్ వెళ్ళొద్దు. సొసైటీలో వాళ్ళు ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, పేరు గుర్తుపెట్టుకుని ఆయన పేరు సత్యేంద్ర దూబే అండ్ హీ ఈజ్ రియల్లీ అ హీరో.